హలో అండి. ఆ రోజు డాక్టర్ చెప్పిన మాట విని నా తల తిరిగినట్టయింది. నేను తల్లిని కాలేను అని తెలిసి అవాక్కయ్యాను. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచే మా వారికి నాతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. మొదట్లో వినలేదు, కానీ ఎన్నాళ్ళని వినకుండా ఉంటారు. చెవిలో జోరీగలాగా ఊదుతూ ఉంటే ఏ మనిషి అయినా మారకుండా ఉంటారు చెప్పండి. అదే భయం నాకు కూడా పట్టుకుంది. అప్పటి నుంచి కంటికి నిద్ర లేదు, మనసుకి ప్రశాంతత లేదు, కడుపుకి ఇంత తిండి కూడా లేదు. ఏదో తినాలన్న పేరుకి 4 మెతుకులు నోట్లో వేసుకుంటున్నాను అంతే. లేదంటే మళ్ళీ ఇంటి పనులు అన్నీ చెయ్యాలి కదా. ఒకరోజు బాగా నీరసంగా అనిపించింది, లేవలేకపోయాను. అంతే, పొద్దున్నే లేచి పోరు పెడుతూనే ఉన్నారు అత్తయ్య గారు వాళ్ళు. ఇంతసేపైనా నిద్ర లేవకపోతే ఎలాగే, ఇంటి పనులు అన్నీ ఎవరు చేస్తారు అంటూ. అంటే నేను ఈ ఇంట్లో పనులు చేయటానికి మాత్రమే ఉన్నానా? నాకంటూ ఇంకేమీ లేదా? ఎందుకు ఈ జన్మ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంతకుముందు వరకు బాగానే ఉండే అత్తయ్య వాళ్ళలో ఒక్కసారిగా వచ్చిన మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు, ప్రతి దానికి పెద్ద రభస చేయటం అందరికీ బాగా అలవాటు అయిపోయింది. మా ఆయన వాళ్ళ మేనత్తేమో ఆవిడ కూతుర్ని కాదని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన మీద, కొడుకు ప్రేమని అంగీకరించింది అని అత్తయ్యని కూడా రోజు ఏదో ఒక మాట ఇప్పటికీ అంటూనే ఉంది. మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో అందరూ నా మీద పడి నన్ను నానా మాటలు అనటం మొదలుపెట్టారు. నువ్వు మా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు శని పట్టుకుందే, దరిద్రపు మొహందాన, ఎక్కడ దాపరించావే అంటూ ఒకరు. అదే నీ స్థానంలో నేను ఉంటే ఎప్పుడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేదానిని అంటూ ఒకరు. నాకే కనుక పిల్లలు పుట్టరు అని తెలిస్తే నేనే మా ఆయనకి వేరే పెళ్ళి చేసేదాన్ని, లేదంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకుందును అంటూ ఒకరు. ఇలా సూటిపోటి మాటలతో నన్ను చిత్రవద చేయటం మొదలుపెట్టారు. అనుకోకుండా 2 రోజులు క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది తనకి. తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను జాగ్రత్తగా ఉండమని, తను వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి మరీ వెళ్ళారు. కానీ ఆయన వెళ్ళగానే షరా మామూలే ఇంట్లో. ఇదిగో రేపు హరి క్యాంపు నుంచి రాగానే వాడికి పెళ్లి చూపులు చూసుకోవటానికి వస్తున్నారు. నీ దరిద్రపు మొహం వేసుకొని ఇక్కడ తగలడుకు, ఎటైనా పో అంది అత్తయ్య యావగింపుగా. నా గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. అంటే నా నుంచి విడాకులు నిజంగానే ఇప్పిస్తారా? మా ఆయనకి వేరే పెళ్లి చేస్తారా అనే భయం పట్టుకుంది. లోపం నాలో ఉంది కాబట్టి సరే, అదే తనలో ఉంటే నేను కూడా మరో పెళ్లి చేసుకోవచ్చా? అదే మాట నేను అనగలనా? అంటే ఏంటి నా పరిస్థితి? ఏ పిల్లలు లేకపోతే చచ్చిపోతావా? ఈ లోకంలో ఎంతమంది పిల్లా జల్లా లేనివాళ్ళు ఉన్నారు? నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు, అది చాలు నీకు అంటారు. ఎందుకు ఇలా? ఆడదానికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయమా? ఇప్పుడు నా పరిస్థితి ఏం కాను? నేను ఎక్కడికి వెళ్ళను? అసలే ఆరోగ్యం బాగాలేని అమ్మా నాన్నలకి నేను మరొక భారం కాలేను. ఇలాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. బాగా ఏడ్చి ఏడ్చి ఎప్పుడో పడుకున్నాను. నిద్రలో మంచి ఆలోచన ఒకటి వచ్చింది. ఎవరి మీదనో ఆధారపడి బ్రతకటం దేనికి? నాకంటూ ఒక జీవితాన్ని నేను ఏర్పరచుకోగలను. నాకు చదువుంది. నా చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ ఎలాగోలా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు పొద్దున్నే మామూలుగా లేచి
అన్ని పనులు పూర్తి చేశాను. నా బట్టలు అన్నీ సర్ది పెట్టుకున్నాను. ఎవరూ లేవని సమయం చూసి నేను వెళ్ళి రెడీ అయ్యి నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. ముందుగా అమ్మ వాళ్ళని ఒకసారి చూడాలని అనిపించింది. అందుకే ఇంటికి వెళ్ళాను. జరిగింది నాన్నకి చెప్పి నా నిర్ణయం కూడా చెప్పాను. మొదట చాలా బాధపడ్డారు. కానీ తర్వాత నా మాటలు విని నన్ను నమ్మి నీ ఇష్టం తల్లి అన్నారు నాన్న. ఒక వారం ఉండి ఈలోగా ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని చెప్పాను నాన్నకి. సరే అన్నారు నాన్న. 4 రోజుల తర్వాత అకస్మాత్తుగా మా వారు, మా అత్తయ్య, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను నేను. అమ్మ సిరి, వచ్చిన వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇవ్వు అన్నారు నాన్న. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాను. ఇంకా ఏముందని మీరు ఇక్కడి దాకా వచ్చారు అని అడిగాను నేను. నాన్న, నువ్వు ఉండమ్మా, వాళ్ళని చెప్పని ముందు ఎందుకు వచ్చారో అన్నారు. సిరి, నన్ను క్షమించు, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మీ అమ్మాయిని బంగారంలా చూసుకోవాల్సింది పోయి నానా మాటలు అని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాం. మా తప్పు ఇప్పుడే తెలిసి వచ్చింది. అమ్మాయిని మాతో పంపిస్తే ఇక మీదట తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. నాది పూచి. దయచేసి ఈ ఒక్కసారికి నా తప్పుని మన్నించండి అంటూ ప్రాధేయపడింది అత్తయ్య. అత్తయ్య మాట్లాడేది నిజమా అని అనుమానం వచ్చింది ఒక్క క్షణం. కానీ నాన్న సైగ చేసి చెప్పారు ఆగమని. దాంతో ఏమీ అవలేకపోయాను. అసలు విషయమేంటో మీకు తెలియదు కదా, నేను చెప్తాను వినండి. నేను చెప్పేది పూర్తిగా విన్నాక అప్పుడు మీరు ఏం చెప్పినా చెప్పండి అని ఇలా మొదలుపెట్టారు అత్తయ్య. సాయంత్రం శ్రీహరి వచ్చేసరికి అమ్మయ్య, దరిద్రం వదిలిపోయింది అనుకుంటూ ఉన్నారు ఇంట్లో అందరూ. శ్రీహరికి వస్తూనే శిరీష అంటూ పిలవటం అలవాటు. అదే అలవాటుగా పిలుస్తున్నాడు. కానీ ఎవరూ ఏమీ పలకలేదు. సిరి కోసం ఇల్లంతా వెతికాక గదిలో తను రాసిపెట్టిన ఉత్తరం కనిపించింది. ప్రేమైన శ్రీవారికి, మీతో పెళ్ళి అయిన మరుక్షణం నుంచి మీరే నా ప్రపంచం అని అనుకున్నాను. మీ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఇదే నా లోకం అనుకున్నాను. నా పుట్టినింటి సైతం మర్చిపోయాను. కానీ నాకు కలిగిన ఒకే ఒక్క లోపం వల్ల ఇప్పుడు మీ అందరికీ నేను కానిదాన్ని అయిపోయాను. అందుకే నా అనుకుని మీ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను. మీరు మీ అమ్మగారు కోరుకున్నట్లు మరో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. నా కోసం వెతకకండి. ఉంటాను. కాదు వెళతాను. ఇక మళ్ళీ మీకు కనపడను. ఇట్లు మీ అర్ధాంగి కాలేకపోయినా మీ భార్య. ఆ ఉత్తరం చదివి హతాస్తుడయ్యాడు శ్రీహరి. వెంటనే వాళ్ళమ్మతో, నాకు శిరీష కావాలి అమ్మా. నేను వేరే పెళ్లి చేసుకోను. నాకు పిల్లల అవసరం లేదు. నాకు సిరికి నేను. మాకు వేరే పిల్లలు వద్దు. పెళ్లిలో తనకి నాతి చరామి అని ప్రమాణం చేశాను. అంటే ఈ జీవితాంతం కష్టంలో సుఖంలో తనకు తోడు నీడగా ఉంటాను అని తనకి ఒట్టు వేశాను. ఇప్పుడు అది నిలబెట్టుకోలేకపోతే ఇంకా ఆ మంత్రాలకు అర్థమేముంది? నా వాగ్దానానికి విలువ ఏముంది? నువ్వు సిరిని అర్థం చేసుకుంది ఇంతేనా అమ్మా? అత్తయ్య మాటల వల్లనే కదా మీరు సిరిని ఇంట్లో నుంచి పంపించేశారు. నీకు ఆరోగ్యం బాలేనప్పుడు ఎవరు నీకు సేవలు చేశారమ్మా? వీళ్ళ నీ కోడల? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను ఓదార్చి ఆ బాధని అంతా తనలోనే పెట్టుకుని నన్ను కూడా జాగ్రత్తగా చంటిపాపలా చూసుకుంది కదా
మన అందరినీ, మన ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది సిరీనే కదమ్మా. ఇప్పుడు తనకి పిల్లలు పుట్టనంత మాత్రాన తను మనకి ఏమీ కాకుండా పోయిందా అమ్మా? ఒకవేళ అదే లోపం నాలో ఉంటే అప్పుడు తనకి కూడా వేరే పెళ్ళి చెయ్యాలా అమ్మా? తను కూడా నన్ను వదిలేసి వేరే పెళ్ళి చేసుకుంటాను అంటే అప్పుడు ఏం చేస్తావమ్మా? ఒకవేళ నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేసిన ఆ అమ్మాయి నిన్ను మన ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటుంది అని నమ్మకం ఏంటమ్మా? సిరిలాగా ఎవరు నన్ను చూసుకోలేరమ్మా. నేను ఇప్పుడే శిరీష కోసం వెళుతున్నాను. వస్తే సిరితోనే ఇంటికి వస్తాను. ఒకవేళ అలా కాని పక్షంలో నేను కూడా తన కోసం వెతుకుతూ ఉండిపోతాను. కానీ నా భార్యకు స్థానం లేని ఈ ఇంట్లో అడుగుపెట్టను అని అక్కడ నుండి అందరికీ గట్టిగా చెప్పి వచ్చేశాడు శ్రీహరి అక్కడి నుంచి. శ్రీహరి వెంటనే వాళ్ళ అమ్మ కూడా ఉండరా, నేను వస్తాను. సిరి విలువ నాకు ఇప్పటికి తెలిసింది. తను నిజంగా చాలా మంచిదిరా. మేము ఎన్ని మాటలన్నా మౌనంగా సహించింది, కానీ ఒక్కసారి కూడా నీకు చెప్పలేదు. ఎప్పుడూ మమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. అటువంటి సిరిని దూరం చేసుకుంటే నాకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. పదరా, ఇప్పుడే వెళ్ళి తను ఎక్కడున్నా వెతికి తీసుకొద్దాం అని ఇద్దరూ బయలుదేరారు. ఇదమ్మా జరిగింది. నీ విలువ ఏంటో నాకు ఆలస్యంగా తెలిసింది సిరి. ఏమీ అనుకోకుండా మన ఇంటికి వెళదాం పదమ్మా అని నన్ను బ్రతిమిలాడింది అత్తయ్య. ఇప్పుడు వాళ్ళ తప్పు తెలుసుకొని వచ్చారు కదా. నాకు అల్లుడు నిన్ననే ఫోన్లో చెప్పాడు వస్తున్నట్టు. నీ ఇష్టం తల్లి, నువ్వే ఆలోచించుకోవాలి అన్నారు నాన్న. నన్ను చూడగానే అందరూ ఉన్నారని కూడా చూడకుండా హత్తుకున్నాడు హరి. తను చేసిన పనికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు లేకపోతే నేను ఉండగలను అనుకున్నావా? నీ తోడుగా నీడగా ఉంటాను అని చేసిన ప్రమాణాలను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వే నా జీవితం సిరి. ఈ జన్మకి నువ్వు చాలు నాకు. మనకొక పిల్లలు వద్దు. నీకు నేను, నాకు నువ్వు పిల్లలం అంతే. నువ్వు నా ప్రాణం శిరీష అంటూ ప్రాధేయపడుతున్న శ్రీహరిని చూసి మనసులో చిన్న అనుమానం కలిగింది నాకు. నీ మీద ఇంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు నీకు ఆ విషయం చెప్పలేదు అనే కదా నీ అనుమానం. నేను క్యాంపు నుంచి రాగానే అమ్మకి నీ గురించి పూర్తిగా చెప్పి ఎలాగోలా అమ్మని ఒప్పిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించి నాతో రాసిరి అని బ్రతిమిలాడాడు. ఆయన మాటలు విన్న వెంటనే అమ్మ వాళ్ళకి జాగ్రత్త చెప్పి మా ఇంటికి బయలుదేరాను. అమ్మ వాళ్ళు కూడా మా అత్తయ్య వాళ్ళల్లో వచ్చిన మార్పుకి, అల్లుడు చెప్పిన సమాధానానికి ఎంతో సంతోషించారు. ఆ తరువాత ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఈ పిల్లల ప్రస్తావన మళ్ళీ ఏమీ తీసుకొని రాలేదు. కొన్నాళ్ల తర్వాత ఇంట్లో అందరి అనుమతితో అనాథాశ్రమం నుంచే ఒక అమ్మాయిని తెచ్చుకున్నాం. మాతో పాటే మా బిడ్డలాగా పెరుగుతుంది స్నేహిత. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.